కాళేశ్వరం పైన పెట్టిన ప్రతి రూపాయికి వచ్చే ప్రతిఫలం ఎంతో తెలుసా? 50 పైసలు. ఇది చెప్పింది కంట్రోలర్ ఆడిటర్ జనరల్. నిజానికి కాళేశ్వరం ఎత్తిపోతల గులాబీ నేతల ధనదాహానికి, వాళ్ల 1,00,000 కోట్ల అవినీతికి నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న భారీ ప్రాజెక్టు. ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కేసీఆర్ రీడిజైన్ చేయించి సొంతంగా కాళేశ్వరం ఎత్తిపోతల్ని రూపొందించారు. కనీసం ఇంజనీర్ల మాట కూడా వినకుండా కేసీఆర్ పెద్ద తోపులాగా దీన్ని డిజైన్ చేశారని ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారే ఆరోపణలు చేశారు. మొదట్లో కాళేశ్వరం అంచనా వ్యయం 81,911 కోట్లయితే చివరికి అది 1,47,000 కోట్లకు పైగా పెరిగింది. కాళేశ్వరంలో కాగ్ ఎత్తి చూపిన అవినీతిలో ఒకటి చెప్తాను. పంపులు, మోటార్లు, ఇతర పరికరాలని కొనాలి కదా, దీనికి 17,653 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ మొత్తంలో 4 పనుల్లో పరికరాల కొనుగోలు 7,200 కోట్లని ఉంది. కానీ వాటి అసలు ధర 1,686 కోట్లే అని చెప్పి కాగ్ గుర్తించింది. దీన్ని బట్టి చూస్తే మిగిలిన 5,525 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ లెక్కన మొత్తం ప్రాజెక్టులో ఎన్ని వేల కోట్లు దొరల ఇళ్లకు చేరాయో ఊహించుకోవచ్చు. ఇక నిర్మాణం ఏమైనా స్ట్రాంగ్ గా ఉందా అంటే 4 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయాయి. కన్నెపల్లి, అన్నారం పంప్ హౌజ్లు చిన్న వరదలకే మునిగిపోయినాయి. బాహుబలి పంపులు, కంట్రోల్ ప్యానెల్స్ పాడైపోయి 100 కోట్ల నష్టం. సబ్ స్టేషన్లన్నిట్లో వరద నీళ్లు. ఇట్లా అడుగడుగున నిర్మాణ లోపాలే. కేసీఆర్ సొంతగా ఇంజనీర్ అవతారం ఎత్తాడనే ఆరోపణలు దీంతో నిజమైపోయాయి. 2022 మార్చి నాటికి కాళేశ్వరం కోసం ఖర్చు పెట్టిన 86,788 కోట్ల ఖర్చులో 55,807 కోట్లని కమర్షియల్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి తెచ్చిన అప్పులే అని చెప్పి కాగ్ చెప్పింది. వాటికి వడ్డీ 8 నుంచి 10% ఉంది. ఇప్పుడు ఆ రుణాల వల్ల భారం పెరిగి అసలు వడ్డీ చెల్లింపులకే రాష్ట్ర ఆదాయం నుంచి ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏదైనా ఆదాయం ఉందా అంటే ఏమీ లేదు. రైతులు ఏమైనా లాభపడుతున్నారా అంటే అది లేదు. కొత్తగా ఆయకట్టు సాగులోకి వచ్చిందా అంటే అది కూడా లేదు. పైసా ప్రయోజనం లేని ప్రాజెక్టుకి కేసీఆర్ తెచ్చిన అప్పుల్ని తీర్చడం కోసం ఇప్పుడు ప్రజాప్రభుత్వం పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు. దీనికి తోడు కాళేశ్వరానికి 2022 నాటికి వచ్చిన కరెంటు బిల్లు 3,600 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం వేరే నీటి ప్రాజెక్టుల్ని పట్టించుకోలేదు. అవి 10 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. పైసలొచ్చే కాళేశ్వరాన్నే కంప్లీట్ చేశారు. కాళేశ్వరంతో ఈ 1,00,000 కోట్లు కేసీఆర్ పాలు, నీళ్లన్నీ సముద్రం పాలే అవుతున్నాయి. ఇప్పుడు దీని మీదనే విచారణకి రావాలని కాళేశ్వరం విచారణ కమిషన్ దొరకి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడైనా ఫామ్ హౌస్ వదిలి కేసీఆర్ బయటకు వస్తారో లేదో చూడాలి.